నమస్తే. దిశా పటాని తండ్రిని మోసం చేసిన కేటుగాళ్లు. బాలీవుడ్ నటి దిశా పటాని సుపరిచితమే. అమ్మడికి నటిగా మంచి గుర్తింపు ఉంది. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా దిశా పటాని తండ్రి మోసగాళ్ల చేతిలో మోసపోయాడు. యూపీలో దిశా పటాని తండ్రి రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ. పదవీ విరమణ అనంతరం ప్రభుత్వ కమిషన్లో ఉన్నత పదవులు ఇప్పిస్తాము అని కొందరు కేటుగాళ్లు ఆయన నుంచి 25 లక్షలు కాజేశారు. దీంతో జగదీష్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది. వివరాల్లోకి వెళితే యూపీలోని బరేలీ ప్రాంతానికి చెందిన జగదీష్ పటానికి కొన్ని రోజుల క్రితం ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా దివాకర్ గాడ్, ఆచార్య జయప్రకాష్ అనే ఇద్దరు వ్యక్తులు పరిచయమయ్యారు. ఇద్దరికి రాజకీయ నాయకులతో సంబంధాలు, పలుకుబడి ఉంది అని జగదీష్ను మభ్యపెట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిషన్లో ఉన్నత పదవి ఇప్పిస్తాము అని, అందుకోసం 25 లక్షలు ఇస్తే పనే పోతుంది అన్నారు. దీంతో ఆ మాటలు నమ్మిన జగదీష్ పటాని మరో ఆలోచన లేకుండా డబ్బిచ్చారు. డబ్బులిచ్చి 3 నెలలవుతున్నా ఎలాంటి పోస్ట్ రాలేదు. దీంతో మోసపోయాను అని గ్రహించిన జగదీష్ వారిని నిలదీశారు. దీంతో ఇచ్చిన డబ్బు తిరిగిచ్చేస్తాము అన్నారు. కానీ ఎన్నిసార్లు అడిగినా ఇదే తరహా సమాధానం వచ్చింది. చివరకు వారు డబ్బు ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరూ పరారీలో ఉన్నారు. పోలీసులు వాళ్ల కోసం గాలిస్తున్నారు. అయితే రిటైర్డ్ ఎస్పీగా పనిచేసిన జగదీష్ పటాని ఇలా డబ్బులు ఇవ్వడం ఏంటి? డబ్బులిచ్చి పదవి కొనుక్కోవాలి అనుకునే దురుద్దేశం బయటపడింది. ఇది చట్ట వ్యతిరేక కార్యకలాపం కావడంతో ఆయనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందులోనూ ఓ మాజీ పోలీస్ అధికారి మోసపోవడమే మింగుడు పడని అంశంగా మారింది.